ప్రభుత్వం దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పంట బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని, తాలు తరుగు పేరుతో రైతుల పొట్టగొడుతున్నారని మండిపడ్డారు బండి సంజయ్. గురించి మాట్లాడితే తప్పు లేదట. బండి సంజయ్ అక్షింతల గురించి, రాముడి గురించి, అయోధ్య రామాలయం గురించి మాట్లాడితే మాత్రం ఇక్కడలకు భయపడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే కరెక్ట్, నేను మాట్లాడితే తప్పు. ఇలా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చేస్తారట. నేనన్నా మీరు ఎన్నికలకు గెలిచాక 100 రోజుల్లో పాటు చేస్తా అన్నారు. ఇప్పుడు ఎందుకు ఎవరు అడ్డం వచ్చారు, ఎవరు ఏదంటున్నారు? ఎన్నికలు 3వ తారీఖు 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. 10వ తారీఖు చేయొచ్చు కదా. ఇంకా 3-4 నెలలు మీ టైం ఎందుకంటే ఇక చెయ్యము. మొన్న 6 గ్యారెంటీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నాము, ప్రజలు నమ్మి ఓట్లు వేసిర్రు. మళ్ళా ఈసారి ఆగస్టు 15 పేరు చెప్పుకొని మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుంటాము. మళ్ళా స్థానిక సర్పంచ్ అన్ని ఎన్నికలు పెడుతున్నాము, దానిలో కూడా ఓట్లు వేయించుకుంటాము. ఇంకా తర్వాత ప్రజల జాగా ప్రజలు ఉంటారు, మా జాగాలో మేముంటాం. మమ్మల్ని ఎవ్వరు అడగరు. ఈ మధ్యలో ఎన్నికలు ఏమి లేవిగా అని చెప్పి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల రూపాయలు 100 రోజులు ఇస్తున్నారు. అది ఏదే 15,000 రూపాయలు రైతులకు, కౌలు రైతులకు ఇస్తున్నారు. రైతు భరోసా పేరు మీద అవి ఇయ్యలే. 12,000 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. అవి ఇయ్యలే. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఈ 500 రూపాయలు బోనస్ ఇస్తే ఒక్క ఎకరానికి ఒక కింటాలకు 14,000 రూపాయలు వస్తాయి. 14,000 రూపాయలు వస్తాయి. అదే 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అడిగింది ఎవరన్నా? వాళ్ళే ఇస్తున్నారు. అవునా కదా? ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తాయి? 28 క్వింటాలు వస్తాయి. 28 క్వింటాలు వస్తే 500 రూపాయల చొప్పున ఒక్క రైతు అకౌంట్ లో 14,000 రూపాయలు వేయాలి. ఎంతమంది అకౌంట్ లో 14,000 రూపాయలు పడ్డాయి? అవి వల్లే ఇవాళ తారు తరుగు తేమలు లేకుండా కొంటున్నారు. పండించిన ప్రతి గింజ కొంటున్నారు. ఇవాళ మళ్ళీ చేస్తున్నారు తరుగు పేరుతోని, తాలు పేరుతోని. తాలు తీసినా కూడా తాలు తీయడానికి 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది.